ఒక దేశ ప్రధాని 98 ఏళ్ల వృద్ధుడి కాళ్లకు నమస్కరిస్తున్నాడు. ఈ దృశ్యం యావత్ దేశాన్ని కదిలించింది. 70 ఏళ్ల క్రితమే బీజేపీ కోసం జైలుకు వెళ్ళిన యోధుడు. 1953 శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్లో భారత జెండా ఎగురవేయడానికి వెళ్ళిన 25 ఏళ్ల యువకుడు అరెస్ట్ అయ్యాడు, జైలు పాలయ్యాడు. ఆయనే మఖన్లాల్ సర్కార్. ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చలేగా అంటూ శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ బయలుదేరిన యోధుడు మఖన్లాల్ సర్కార్. ఢిల్లీలో దేశభక్తి పాట పాడినందుకు మళ్ళీ అరెస్ట్. జడ్జి అన్నాడు, క్షమాపణ చెప్పు అని. మఖన్లాల్ గర్జించాడు, నేను నేరం చేయలేదు, దేశం కోసం పాట పాడాను, అంతేకాదు కోర్టులోనే మళ్ళీ ఆ పాట పాడి వినిపించాడు. అంతే, జడ్జి మనసు కరిగింది. ఫస్ట్ క్లాస్ టికెట్ 100 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించాడు. అలా 1953లో కశ్మీర్ జైలుకి వెళ్ళిన యువకుడు 2026లో ప్రధాని మోదీ చేత కాళ్ళు మొక్కించుకున్నాడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా, సిలిగురి మొదటి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా 70 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన యోధుడు మఖన్లాల్ సర్కార్. రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, కానీ సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మఖన్లాల్ సర్కార్ లాంటి యోధులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.